ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు పద్మనాభంలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం విశాఖపట్నంకి 45 కిలోమీటర్లు, విజయనగరంకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 650 సంవత్సరాలు పైబడిన పురాతనమైన దేవాలయం అండి. ఇది ప్రపంచంలోనే స్వయంభూగా వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. మొత్తం అంతా రాతి గోడలతో నిర్మించినది. మొత్తం గోపురాలు, మండపాలు అన్నీ రాతితో నిర్మించినవే. చాలా విశాలమైన దేవాలయం అండి ఇది. ఇది స్వామివారి కళ్యాణం టైంలో పూజా ప్రాంగణం అండి. ఇక్కడే కళ్యాణోత్సవం జరుపుతారు. ప్రధాన తూర్పు ద్వారం నుండి మనం లోపలికి వేస్తే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉంటాయండి. మనకి పూజారి అర్చన చేసి చూపిస్తున్నాడు. ఇదే స్వామివారి మూల విరాట్ ఉండే గుడి గోపురంలో ఉండే విగ్రహం అండి. ఇది కొండపై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం వారి ఫోటో అండి. ఇది ఇక్కడ పెట్టారు. అక్కడ ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు కొండ మీదకి ఎవరిని పంపించడం లేదు. అందుకు మనకు తెలియడం కోసం ఇక్కడ పెట్టారండి. అందరూ ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇవి ఉత్సవ విగ్రహాలండి. మనకి ఇక్కడ చిన్న పూజారి ఉన్నాడు, ఆయన చూపిస్తున్నాడు. స్వామివారి అలంకరణ కోసం తెచ్చిన పూలండి ఇవన్నీ. ఈరోజు ఉత్సవాలు ఉన్నాయి. ఆ ఉత్సవాల కోసం ఈ పూలు, తులసి మాలలు అన్ని పూలు తీసుకుని వచ్చారు. కృతేషు నారసింహస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరో వాసుదేవస్య. కొండ మీదన స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ద్వాపర యుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో శిఖరం మీద కొంతకాలం ఉన్నారు. ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికన్నా ఉన్నా మళ్ళీ అరణ్యవాసంలో అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుడిని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన వెంటనే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు, అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ నేనంటే ఇక్కడ ఉండటం కుదరదు, నా చిరునామాలు వ్యక్త అవ్యక్తంగా కనిపించినట్లుగా శంకు, చక్రము, నామము, లక్ష్మీదేవి, అనంతుని శిఖరం మీద పెట్టి వెళ్తాను, నన్ను సేవించుకోండి. అనంతుడు అనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం అనేది ఒకటి ఉన్నది. అది మీరు చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిషక్తులవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాస శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతం చేసుకున్న తర్వాత కొద్ది రోజులు గలగా విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు. ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసిన స్వామివారు అండి. మన వరలో మొత్తం మీద కూడా స్వయంభూ వెలిసిన స్వామివారు ఎక్కడా కూడా లేదు. మనకి ఇక్కడ ఒక్క చోటనే ఉన్నది. కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారు కూడా ప్రతిష్ఠించిన విగ్రహం తప్పితే స్వయం వ్యక్తం కాదండి. కిందన దేవాలయం కుంతీ మాధవ స్వామివారి దేవాలయం. పంచపాండవులు కుంతీదేవి వాళ్ళ కుమారులు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని చింతతో 5 చోట్లకు తీర్థయాత్రలకు వెళ్తుంది. ఈ 5 చోట్ల కూడా మేనల్లుడు అయినటువంటి శ్రీకృష్ణుడిని ప్రతిష్ఠించుకుంటూ వస్తుందండి. ఒకటి కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం. కాశీలో బిందు మాధవ స్వామి, ప్రయాగాలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందర మాధవ స్వామి. చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు కుంతి అని పేరు వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుందండి. ఈ 5 క్షేత్రాలు కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారండి. వీళ్ళు సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మన విజయనగరం సామ్రాజ్యం పూసపాటి వంశుకుల సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజాగారి తమ్ముడు స్వామివారి దర్శనమిచ్చి ఫలానా అనంతగిరి మీద
దేవాలయం నిర్మాణించే ఆజ్ఞాపించగా విజయనగరం రాజాగారు మొత్తం కూడా 104 దేవాలయం నిర్మాణం చేశారు. ఆ 104లో ఈ 2 దేవాలయాలు కొండ మీద అనంత పద్మనాభ స్వామి, కొండ దిగువన కుంతి మాధవ స్వామి. ఈ దేవాలయం నిర్మాణం జరిగి సుమారు 650 సంవత్సరాలు అవుతుందని చరిత్ర చెబుతుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి నమః, శ్రీ కుంతి మాధవ స్వామి నమః. గోవిందాయ నమః. చూస్తుంది పద్మనాభం ఆలయంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్న మూల విరాట్ అండి. మనకు ఆయన వీడియో తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు, అందరూ చూడండి. ఆలయానికి ఉత్తర మార్గాన ఒక మార్గం ఉందండి. ఈ మార్గం గుండా కొండమెట్లు ఎక్కి పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళవచ్చు. ఇది కొండకి వెళ్ళే దారండి. సుమారు 1200 మెట్లు ఉంటాయండి కొండ మీదకి ఎక్కడానికి. ఆ కొండ శిఖర భాగానే ఆలయం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అదే మళ్ళీ పాడుబడిందని తీసి మళ్ళీ కడుతున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున మెట్ల పండుగ జరుగుతుందండి ఇక్కడ. మా వీడియో నచ్చినట్టయితే మాకు సపోర్ట్ చేయండి. నమస్తే.